హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయేటువంటి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. సరుకులు కూడా ఏమేమి అందించనున్నారు, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చూసుకున్నట్లయితే వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే అమలు అయితే చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే రేషన్లో కూడా అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎవరన్నా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది తీసుకోకపోతే కనుక మీ యొక్క సచివాలయం, మీ పరిధిలోని సచివాలయంకి సంబంధించి మీ సచివాలయం పరిధిలో మీ కార్డ్స్ అనేది అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఏదన్నా కారణం చేత మీరు కార్డ్ అనేది ఇంకా తీసుకోకపోతే, అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది తీసుకోకపోతే మనకి ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటుందన్నమాట. అది కూడా క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో అందువల్ల స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేయడం జరిగింది. సో ఏదైనా కారణం చేత తీసుకోకపోతే అవన్నీ సచివాలయంకి సంబంధించి కమిషనరేట్కు రిటర్న్ అయితే పంపించడం అయితే జరిగింది. సో మళ్ళీ మీరు మీ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయంలో 200 రూపాయలు అనేది చెల్లించి మీ పూర్తి అడ్రస్తో మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మీ అడ్రస్కు డెలివరీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవరన్నా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినా, అంటే మీ యొక్క బయోమెట్రిక్ అనేది ఆ యొక్క ఈపోస్ యంత్రంలో ఆధార్ నెంబర్ అనేది చెప్పి మీరు వేలిముద్ర అనేది వేయవలసి ఉంటుంది. సో అట్లా ఎవరన్నా ఇంతవరకు వేయకపోతే కనుక వెంటనే కేవైసీ చేసుకోండి, లేదా కార్డులోంచి మిమ్మల్ని తొలగించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అదొక ముఖ్యమైన అప్డేటు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మనకు ఈ యొక్క రేషన్ పంపిణీ చూసుకుంటే ఆల్రెడీ మనకు రేషన్లో చాలా మార్పులు అయితే తీసుకొని రావడం జరిగింది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ వేయాలని, అది కూడా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు 1, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు 2, ఇట్లా షిఫ్ట్ల మాదిరిగా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి, ఆదివారాల్లో కూడా రేషన్ వేయాలని, ఇక ఇంటి వద్దకే రేషన్, అంటే ఎవరెవరికి వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రేషన్ పంపిణీ విషయంలో చూసుకుంటే ప్రస్తుతం రేషన్లో వచ్చి ఓ పర్సన్కి 5 కేజీల బియ్యం అయితే ఇస్తున్నారు. వీటితో పాటు పంచదార సబ్సిడీలు అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా 3 కేజీలు రాగులు కానీ జొన్నలు కానీ పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట, సిరిధాన్యాలు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనుక, అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండిని అయితే కనుక అందిస్తున్నారు, సబ్సిడీలు అయితే అందించడం జరుగుతుంది. అది కూడా 20 రూపాయలు అనేది అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో లాస్ట్ మంత్ అయితే ఇచ్చారు. సో ఈ మంత్ అందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల రేషన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక పంచదార చూసుకుంటే చాలా రోజుల నుంచి ఇస్తున్నారనమాట, కందిపప్పు అనేది అయితే ఇవ్వలేదన్నమాట. సో కందిపప్పును కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచి ప్రభుత్వం అందించే ఆలోచనలు అయితే ఉంది. సో 67 రూపాయలు అనేది అలా ఛార్జ్ చేస్తారు. సో కందిపప్పు చాలా రోజుల నుంచి ఇవ్వలేదు కదా, సో ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రకంగా రేషన్లో ఈ సరుకులు అనేది అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.